big congratulations for you. Like, yeah. ముందుగా శివరాత్రి రోజు పొద్దున్నే మేము పిలవగానే మా కోసం వచ్చిన మీడియా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సినిమాని లాస్ట్ 1 వీక్ 10 days గా మీడియా ద్వారానే ప్రేక్షకులకి రీచ్ అవుతుంది. మాకు బాగా సపోర్ట్ చేస్తూ మాతో పాటు ఉంటూ ప్రతి అవర్లీ బేసిస్ లో నాకు తెలిసిన అందరు మీడియా వారు అవర్లీ బేసిస్ లో నాతో టచ్ లో ఉన్నారు. ఎలా జరుగుతుంది, కలెక్షన్ ఎలా ఉంది, టాక్ ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది అని అందరూ నాతో కంటిన్యూస్ గా లాస్ట్ 2 days ప్రీమియర్స్ పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు నాతో వాళ్ళ సినిమాగా ఫీల్ అయ్యి నాతో ఫాలో అప్ చేస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అనే వర్డ్ చాలా చిన్నది మీడియా వరకు నేను చెప్పేది, బట్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే మాకు ఈ సినిమాకి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నేను ట్రైలర్ లాంచ్ అప్పుడు చెప్పాను, ఈ సినిమా పక్కా తెలుగు ప్రేక్షకులకి చాలా మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా మిగిలిపోతుంది, ఎప్పటికీ ఉండిపోతుంది అని చెప్పాను. ఆ మాట ఇప్పుడు నిజం చేసిన ప్రేక్షకులకి థ్యాంక్ యూ. నేను ఆ రోజు ఈ సినిమా బాగోకపోతే, మీకు నచ్చకపోతే ఇంకోసారి మైక్ పట్టుకొని మాట్లాడనని చెప్పాను. ఆ మాట నేను ఫ్లోలో, అంటే కాన్ఫిడెంట్ గా ఫ్లోలో చెప్పేసా. నేనేం ఆలోచించకుండా మామూలుగా నా మైండ్ లో అనిపించింది అని చెప్పాను. ఆ రోజు సాయంత్రం అంతా నన్ను గట్టిగా వేసుకున్నారు అందరూ. ఏదో వైరల్ కంటెంట్ కోసం ట్రై చేస్తున్నారు, పబ్లిసిటీ కోసం ట్రై చేస్తున్నారని. నిజంగా జెన్యున్ గా హార్ట్ లోంచి వచ్చిందే చెప్పాను. నాకు తెలుసు అలా పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వకూడదని, బట్ స్టిల్ హార్ట్ లోంచి వచ్చిందే ఇచ్చాను. అది ఇవాళ నా మాట నిలబెట్టుకున్నాను. నిజంగా మంచి సినిమా ఇచ్చి ప్రేక్షకులకి అందరూ ఆదరిస్తున్నారు. సో నాకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది ఫర్దర్ సినిమాలు చేయడానికి కానీ, మంచి సినిమాల కంటెంట్ మీ ముందు తీసుకురావడానికి కానీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. డైరెక్టర్, ఈ సినిమా మొత్తం డైరెక్టర్ గారే అండి. అంటే ఇఫ్ డైరెక్టర్ విజన్, డైరెక్టర్ రాసుకున్న రైటింగ్, అవన్నీ తను ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నారో ఎగ్జాక్ట్లీ తను అనుకున్నది అది ప్రజెంట్ చేసి ఈ సినిమాని కొత్తగా చూపించి ఒక ఫ్రెష్ ఫీల్ ఇచ్చి, లవ్ స్టోరీ కావాల్సిన ఫ్రెష్ ఫీల్ ఎలిమెంట్స్ అన్ని ఇచ్చి బ్యూటిఫుల్ గా తీశారు. సో ఈ సినిమా ఫస్ట్ సక్సెస్ అంతా ఫస్ట్ డైరెక్టర్ గారికే చెందుతుంది. అండ్ డైరెక్టర్ గారికి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మళ్ళీ చెన్నై ఫ్లైట్ ఎక్కకూడదు. మీరు హైదరాబాద్ లోనే ఇల్లు తీసుకొని ఇక్కడే ఉండి మీ నెక్స్ట్ ఫర్దర్ సినిమాలన్నీ కూడా తెలుగు ప్రేక్షకుల కోసం, మా కోసం ఇక్కడే ఉండి మా తెలుగు హీరోలతో ఇంకా ఎన్నో బ్యూటిఫుల్ స్టోరీస్ చెప్పాలని కోరుకుంటున్నాను. అలాగే డిఓపి గారు మంచి విజువల్స్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమా రిలీజ్ తర్వాత సాంగ్స్ ఇంకా ట్రెండ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అలానే హీరో సంతోష్ శోభన్ గారి గురించి కూడా చాలాసార్లు చెప్పాను. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్స్ లో. సో యాక్చువల్లీ ఈ సినిమా తర్వాత లాస్ట్ 2 days నుంచి నేను చాలా మంది మా డైరెక్టర్స్ ఫ్రెండ్స్ తో, ప్రొడ్యూసర్స్ తో మాట్లాడుతున్నప్పుడు అందరూ అసలు లవ్ స్టోరీస్ కి సంతోష్ చాలా బాగుంటాడు, సంతోష్ తో లవ్ స్టోరీ ప్లాన్ చేయాలి అని కంటిన్యూస్ గా అదే కాన్వర్సేషన్ జరుగుతుంది. నిన్న మార్నింగ్ ఒక హీరోని కలిసినప్పుడు కూడా లేదు సంతోష్ కి లవ్ స్టోరీస్ పడాలి గట్టిగా అని అన్నారు. నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ గారు తర్వాత, తరుణ్ గారి తర్వాత మళ్ళీ లవ్ స్టోరీస్ కి మీరే చాలా గట్టిగా ఓ 10 లవ్ స్టోరీస్ చేసి లవ్ స్టోరీ హీరోగా, లవర్ బాయ్ గా నిలిచిపోవాలి. అండ్ ఈ సందర్భంగా ఇంకొక విషయం అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాము. యువి క్రియేషన్స్, నేను, మాజయ్ గారు అందరం కలిసి సంతోష్ అండ్ మానస వారణాసితో ఇంకొక లవ్ స్టోరీ చేయబోతున్నాము. నెక్స్ట్ ఇయర్ February 14th కి మళ్ళీ లవ్ స్టోరీతో February 14th కి వచ్చి మళ్ళీ హిట్ కొట్టబోతున్నాము. అలాగే సాయి రాజేష్ గారు, ఎస్కేన్ తో సంతోష్ ఆల్రెడీ ఇంకొక లవ్ స్టోరీ ప్లాన్ లో ఉన్నారు. సో కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టోరీస్ తో వచ్చి
అదరగొట్టబోతున్నారు. ఆ సెకండ్ సినిమాకి అయితే గౌరవ హరి మ్యూజిక్ ఆల్రెడీ పాటలు ఏదైనా మైండ్ లో అలా తిరుగుతూనే ఉన్నాయి రోజు విని విని. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ పేరు బ్యూటిఫుల్ పేరు. సో మళ్ళీ మేమే అది రిపీట్ చేసి మళ్ళీ February 14th థియేటర్ ముందుకు వీళ్ళిద్దరిని తీసుకొస్తాము. అంటే మధ్యలో వేరే సినిమా తీసుకోవచ్చు మీరు, బట్ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి అంటే నా మనసులో వచ్చే ఒకే ఒక మాట, కనిపించిన దేవుడు ఒకరు, కనిపించిన వినిపించిన దేవుడు ఇంకొకరు. వంశీ గారు, విక్కీ గారు ఒకరు కనబడరు అసలు, ఇంకొకరేమో కనిపిస్తారు కానీ మాట్లాడరు. నిజంగా వాళ్ళ డెడికేషన్, ప్యాషన్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. రీసెంట్ గా ఈ సినిమా లాస్ట్ 1 week వంశీ గారు చెన్నైలోనే ఉండి ఆర్ఆర్ మిక్సింగ్ కాపీ బయటికి వెళ్లే వరకు, అంటే ఆయన చేసిన పెద్ద పెద్ద సినిమాల ముందు ఇది చాలా చిన్న సినిమా. బట్ స్టిల్ ఏ సినిమా అయినా అంతే ప్యాషనేట్ గా, అంతే ఇదిగా పట్టుకొని లాస్ట్ వరకు కాపీ దగ్గరుండి చూసుకున్నారు. నిజంగా వంశీ గారిని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అలాగే మన ప్రీమియర్స్ పడగానే, అదే మీకు చెప్పే కదా, వాళ్ళు కనపడరు మీడియా ముందుకి. సో ప్రీమియర్స్ పడిన తర్వాత మేము అయిపోయి బయటికి రాగానే కింద AAA దగ్గర, తర్వాత మేము సినీపోలిస్కి వెళ్ళాము అదే రోజు నైట్. లిటరల్లీ మాతో పాటు వచ్చి కార్ లో కూర్చొని వంశీ గారు అయితే సినీపోలిస్ లో షోలోకి వచ్చి అక్కడ డోర్ దగ్గర నిలబడి సినిమా అంతా చూసి ఆడియన్స్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి తెలుసుకున్నారు. అంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ గా నాకు అది అలవాటు, నేను అది చేస్తాను. బట్ 13 years అయింది మిర్చి వచ్చి, పెద్ద పెద్ద సినిమాలు తీశారు. వాళ్ళు ఇంకా అంతే డెడికేషన్ తో మాతో పాటు తిరుగుతున్నారు. నేను నైట్ కూడా విక్రమ్ గారు విమల్ థియేటర్ కి వచ్చారు. కంటిన్యూస్ గా, అంటే సంవత్సరం మొత్తం మాట్లాడిన ఫోన్ కాల్స్ లాస్ట్ 2 days లో మాట్లాడిస్తున్నారు నాతో. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అసలు మిస్డ్ కాల్స్ మీద మిస్డ్ కాల్స్ ఉంటున్నాయి, ఒకరి తర్వాత ఒకళ్ళు. సేమ్ మ్యాటర్ ఇద్దరికి పోస్ట్ చేస్తున్నాం, అంత గట్టిగా ఫాలోఅప్ చేస్తున్నారు ఇద్దరు. సినిమా జనాల్లోకి తీసుకెళ్లాలని, సినిమా రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని. నిజంగా వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఇంకా మంచి మంచి సినిమాస్ తీసుకొని రావాలని వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారికి, విక్కీ గారికి, అజయ్ గారికి. అందరినీ కవర్ చేస్తాం. ఇంత హిట్ ఇచ్చిన ప్రేక్షకులకి నిజంగా మేము రుణపడి ఉంటాము. సో యాక్చువల్లీ ఇందాకే ఒక చిన్న థాట్ వచ్చింది, మా డిజిటల్ టీం చెప్పారు. సో ఈ వ్యాలంటైన్స్ డేకి, అంటే వ్యాలంటైన్ డే అయిపోయింది, బట్ స్టిల్ వ్యాలంటైన్ డేకి మన వాళ్ళ పార్ట్నర్ కి ఎవరైనా ఏదైనా గిఫ్ట్ చేయాలనుకొని గిఫ్ట్ చేయలేకపోయినవి ఏమైనా ఉంటే మేము ఒక చిన్న సోషల్ మీడియాలో ఒక చిన్న హ్యాష్ అది చేద్దాం అనుకుంటున్నాము. సో కొంతమందికి ఇది ఒక మెమరబుల్ సినిమా, అంటే మాకు ఒక మెమరబుల్ సినిమా ఇది, మాకు మా టీమ్ కి అందరికి మెమరబుల్ సినిమా. సో మా ఆడియన్స్ కూడా చిన్న చిన్న మెమరీస్ ఏదన్నా తీర్చాలి అనేది మా ఇంటెన్షన్. సో నెక్స్ట్ 1 week కొంతమంది ఆడియన్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక చిన్న, వాళ్ళ పార్ట్నర్స్ కి ఇవ్వాలనుకొని ఇవ్వలేకపోయినా కొన్ని మెమరబుల్ థింగ్స్ మేము గిఫ్ట్ చేసి ఆ మెమరీస్ వాళ్ళతో పంచుకోవాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.